జెనీ, ఇంటికి ఎప్పుడు వస్తావు? రాత్రిపూట అనవసరంగా తిరగొద్దు. వాడికి వాడినే సరిగ్గా చూసుకోవడం తెలీదు. నీ మొబైల్ నీ చేతిలో ఉంది కదా. మీరు మైక్ గురించి అలా మాట్లాడకండి. నా ఫోన్ నా దగ్గరే ఉంది. సరే, ఓకే, బాయ్. నిన్ను ఏంటో నువ్వు చేసిన పని. ఏం తప్పు చేశావ్? ఆయన ఎందుకు నిన్ను కొట్టారు? ఒక రాజకీయ నాయకుడికి యాక్సిడెంట్ అయి వచ్చాడు. ఒకే ఒక ఇంజెక్షన్ వేశాను, తను అవుట్. ఇంజెక్షనా? అయ్యో, ఇంజెక్షన్ మంచిదే. క్యాజువాలిటీలో అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటుంది. కొంతమంది పేషెంట్స్ తో ఉండే బంధువులకి డాక్టర్ని కొడితేనే తృప్తిగా ఉంటుంది. పైగా వాళ్ళు రాజకీయ నాయకులు. డాక్టర్ అయితే ఇలాంటి రిస్క్ ఉంది కదా, అయినా నువ్వు తిరిగి కొట్టాల్సిందే. మనం యేసు ప్రభుని కొలిచేవాళ్ళం. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమని చెప్పారా లేదా? కళ్ళకి కళ్ళు పళ్ళుకి పళ్ళని బైబిల్లో కూడా ఉంది కదా. జీససే చెప్పారు కదా. సరిపోయింది. నీ వల్ల మళ్ళీ తన్నులు తింటాను. అయినా తన్నులు తిని దాక్కొని కూర్చోవడం అసహ్యంగా లేదా? వాళ్ళందరూ వెళ్ళిపోయారు. చాలా మంచిది. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఏం చేశాను? డాక్టర్ ఒక్కరే కదా, నేను చూసుకుంటాను. మీరు లేడీ కాబట్టి తప్పించుకున్నారు, లేదంటే మీకు కూడా తన్నులు ఖాయం. నా మీద చేయి వేస్తే కంప్లైంట్ ఇస్తా. మనకు అసోసియేషన్ ఉందిగా. మనం ఎంత ట్రీట్మెంట్ చేసినా కూడా 10% మందిని ఆ ప్రభు తీసుకెళ్లిపోతాడు. అందులో 3% మంది పేషెంట్స్ బంధువులు డాక్టర్ను కొట్టిగానే వాళ్ళ ఇంటికి వెళ్ళరు. మైకేల్, మరి మన విషయం ఏంటి? మన విషయం అడగడానికి వేళపడాలేదా? పెద్ద అడుగుతోంది. ఆ డాక్టర్ ఏమడిగింది? డాక్టర్కి నేనంటే ఇష్టం అంట. ఐ లవ్ యూ చెప్తూ ఉంటుంది. నేను అందంగా ఉంటానట. డైలీ ఏదో చెప్తుంది. ఓ గాడ్, ఏంటి? తను నీకు ప్రపోజ్ చేసిందా? వెల్, ప్రపోజల్ అంటే డైలీ ఈ హాస్పిటల్లో నాకు 3 సార్లు ప్రపోజ్ చేస్తారు. అది కల్లో అయి ఉంటుంది. ఆ అమ్మాయి నాకు నచ్చింది. అలాగా? నిజంగా నీకు ఆ డాక్టర్ నచ్చిందా? మరి నువ్వే పెళ్లి చేసుకో. నచ్చిందంట.